ప్రపంచం దూసుకుపోతుంటే భారత్ పరిస్థితి, ఏఐ కోసం కేంద్రం ఈ బడ్జెట్లో ఎంత కేటాయించింది, ఇండియన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కోసం ఏ కంపెనీలు పనిచేస్తున్నాయి అనే విషయాలు తెలియాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. లార్జ్ లాంగ్వేజ్ ఏఐ మోడల్లో భారత్ అగ్రగామి కానుందా? ఏ అవును, బి కాదు. మేక్ ఫర్ ఇండియా, మేక్ ఫర్ ది వరల్డ్ తయారీకి అవసరమైన ఏఐ నైపుణ్యాలను యువతకు అందించేందుకు ఏఐ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం 2025-26 బడ్జెట్లో 500 కోట్లను కేటాయించారు. వీటితో పాటు విద్యారంగంలోనూ ఏఐను అనుసంధానించడం ద్వారా ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ మెరుగుపరిచేందుకు ఏఐ ఎక్సలెన్స్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాత నైపుణ్య సంస్థల భాగస్వామ్యాలతో 5 నేషనల్ స్కిల్ ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా దేశంలోని రైతులు, పేదలు, మహిళలు, యువత జీవితాలను మెరుగుపరచడం లక్ష్యంగా పనిచేయనున్నారు. వ్యవసాయ రంగంలో ఉపాధిని పెంచడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించనున్నారు. 10,370 కోట్లతో ఇండియా ఏఐ మిషన్ ప్రాజెక్టులో భాగంగా సొంత స్వదేశీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ను అతి త్వరలో అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నారు. దీని ద్వారా ఏఐలో మరిన్ని ఉద్యోగాలు రానున్నాయి. ఈ ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఇప్పటికే 10 కంపెనీలను కూడా సెలెక్ట్ చేసింది. ఈ సంస్థలు 18,693 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్లు లేదా జీపీయూలను సరఫరా చేస్తాయి. ఈ జీపీయూలు మెషిన్ లెర్నింగ్ టూల్స్ను డెవలప్ చేసేందుకు ఉపయోగించే హై ఎండ్ చిప్స్. ఇది ఫౌండేషనల్ మోడల్స్ను క్రియేట్ చేయడంలో సహాయపడతాయి. ఇండియన్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కోసం ఎంపిక చేసిన 10 కంపెనీలలో హీరానందాని గ్రూప్నకు చెందిన యోట్టా, జియో ప్లాట్ఫార్మ్స్, టాటా కమ్యూనికేషన్స్, E2E నెట్వర్క్స్లు, సిఎంఎస్ కంప్యూటర్స్, కంట్రోల్స్ డేటా సెంటర్స్, లోకుజ్ ఎంటర్ప్రైజ్ సొల్యూషన్స్, నెక్స్ట్ జెన్ డేటా సెంటర్, ఓరియంట్ టెక్నాలజీస్, వెన్సిస్కో టెక్నాలజీస్ సంస్థలు ఉన్నాయి. వీటితో పాటు కామన్ కంప్యూట్ ఫెసిలిటీని కూడా త్వరలో ప్రారంభించనున్నారు. స్టార్టప్లు, రీసెర్చర్స్ కంప్యూటింగ్ పవర్ను ఉపయోగించుకోవచ్చు. వీటిలో హై ఎండ్ జీపీయూ యూనిట్లను కేవలం 115 రూపాయలకే యాక్సెస్ చేసుకోవచ్చు.